మీలాంటి కంత్రులంతా మంత్రులు కాబట్టే నా కంట్రీ ఇలా తయారయ్యింది. పాలిటిక్స్ స్పెల్లింగ్ కూడా తెలియని ఇలాంటి పాపాత్మల మూలంగానే 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన ఎలక్షన్స్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. నీలాంటి నెల తక్కువ నాయకులు రాజకీయాల్లోకి రాబట్టే అసలు రాజకీయం అంటేనే ప్రజలకి రాత పుడుతోంది. సీతయ్య, జైలుకొచ్చి నా న్యాయం ధర్మం చట్టంతోనే నన్ను చెరసాల పాలు చేశానన్నావు, నా చావుకు ముహూర్తం పెట్టానన్నావు. కానీ ఇప్పుడు నీ చావుకు ముహూర్తం పెట్టడానికి వచ్చాను. నేను నమ్ముకున్న న్యాయం ధర్మం చట్టంతోనే నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను, నీ ఊపిరి తీస్తాను. ఏంట్రా మా నాన్న ఛాలెంజ్ చేస్తున్నావు? ఏసీపీ స్టాలిన్, ఏసీపీ స్టాలిన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ పోలీస్ డౌన్ డౌన్, డౌన్ డౌన్, పోలీస్ పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, ఏసీపీ స్టాలిన్, ఏసీపీ స్టాలిన్, డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్. కంకిపాడు సీతయ్య గారు, కంకిపాడు సీతయ్య గారు, అన్న ధర్నా చేస్తున్న షాపులలో ఎక్కడో బంద్ చేయలేదన్న, రోడ్డు మీద వ్యాపారం జరుగుతూనే ఉంది. ఇంకా చూస్తున్నారేంట్రా? ముయ్యరా కొట్ట. ఎందుకు ముయ్యాలి? అన్న ధర్నా చేస్తున్నాడు, కొట్టు ముయ్యకపోతే నువ్వు క్లోజ్ అయిపోతావు. కనిపించడంలా ధర్నా చేస్తున్నావు ఎందుకు? ఏసీపీ స్టాలిన్ నా కొడుకు మీద చెయ్యి చేసుకున్నందుకు. చెడ్డ పనులు చేసే ఓ రౌడీ షీటర్ని దండించడానికి ఒక పోలీస్ అధికారి చేయి చేసుకుంటే తప్ప అవుతుందా? నా కొడుకుని రౌడీ షీటర్ అంటావా? రౌడీ షీటర్ అనక నేరాలు చేసేవాడిని నేతాజీ అనమంటారా? మటర్లు చేసేవాడిని మహాత్ముడు అనమంటారా? మర్యాదగా ఈ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే వెళ్ళగొడతాం. ఏంటి నువ్వు వెళ్ళగొట్టేది? గవర్నమెంట్ లిస్టులో నువ్వు కలెక్టర్గా వచ్చావు గాని నా దృష్టిలో మాత్రం ఆడదానివే. ఆడదానివి నీకే ఇంత పొగరుంటే మగాండి నాకెంతుండాలి? అమర్యాదగా మాట్లాడితే అరెస్ట్ చేయిస్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, మర్యాదగా ఏరియా వెకేట్ చేసి వెళ్ళిపోండి. నీ మొగుడొచ్చి నా కొడుక్కి క్షమాపణ చెప్పేంత వరకు మేమిక్కడి నుంచి కదలం కదలం కదలం. ఆయన నీతి నిజాయితీల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడని మనిషి. అలాంటి మనిషి నీ కొడుకు క్షమాపణ చెప్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆత్మగౌరవం చచ్చిపోతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆత్మగౌరవం సంగతి తర్వాత చూసుకోవచ్చు గాని ముందు నీ ఆత్మగౌరవం చూసుకోవే.
ఉండండి సార్ నీ పై ఆఫీసర్ని నేనుండగా నువ్వేంటి ఆవేశపడిపోతున్నావు గన్స్ డౌన్ సారీ సార్ ఐసే గన్స్ డౌన్ నో సార్ నోరు మూసుకుని చూడు లేదంటే కళ్ళు మూసుకో కళ్ళ ముందు నీ తల్లిని ఒక కసాయివాడు అవమానిస్తుంటే కన్న కొడుకుగా నువ్వు చూస్తూ ఊరుకోగలవేమో గాని పబ్లిక్ గా ఓ ఆడకూతును వాంపోత అవమానిస్తుంటే కానిస్టేబుల్ గా నేను చూస్తూ ఊరుకోలేను అలా చేస్తే అల్లా నన్ను క్షమించడు ఏయ్! ఎక్కువ మాట్లాడమంటే నిన్నే కాల్చి చంపుతా బహదూర్ ఐసే గన్స్ డౌన్ సారీ సార్ ఇప్పుడు మీ మాట వినడానికి మేము డ్యూటీలో లేవు సీతయ్య కలెక్టర్ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో లేకపోతే నేను కాల్చి పడేస్తాం చెప్పడానికి నేనేమైనా తప్పు చేస్తేగా పట్ట పగలు నడి రోడ్డు మీద నక్సలైట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని కాల్చి చంపితే దిక్కులేదు అలాంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంగు పట్టుకు లాగితే మీ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారోనని జస్ట్ టెస్ట్ చేశారంతే ఇది నిజమమ్మా తుపాకులు దించేయమని చెప్పు డ్రాప్ ద గన్స్. వద్దు మేడం మమ్మల్ని కాల్చనివ్వండి వీళ్ళ చావుల వల్ల సొసైటీలోని క్రిమినల్స్ పూర్తిగా తప్పులు చేయడం మానకపోయినా మా తుపాకులకు పట్టిన తుప్పైనా వదులుతుంది ఏయ్, నడి రోడ్డు మీద మా నాన్నకి తుపాకీ గురి పెడతావా నిన్ను చంపేస్తా డ్యూటీ చేస్తున్న పోలీసు మీద చేయడానికి ఎంత ధైర్యం రా నీకు బహదూర్ సార్ తుపాకులు ఉండేది చూపించడానికి కాదు నో ఆయన మన కేబినెట్ మినిస్టర్ ఆయనకి రక్షణ ఇవ్వడం మన కర్తవ్యం మనం రక్షణ కల్పించాల్సింది ప్రజలకి మిస్టర్ ప్రసాద్ పొలిటీషియన్స్ కూడా ప్రజల్లో ఒకరే రౌడీలు గూండాలు కూడా ప్రజల్లో ఒకరే అలానే రౌడీల్ని రక్షించాలా గూండాలకు గూర్ఖాల కాపల కాయాలా అక్కర్లేదు ముందు వాళ్ళని గన్స్ దించమని చెప్పండి. ఎగురుతున్న జాతీయ జెండాని దింపాలంటే ఎవరో ఒక మహాత్ముడు మరణించాలి అలాగే ఎత్తిన మా పోలీస్ తుపాకులు దింపాలంటే ఈ దుర్మార్గులు మరణించాలి. లెట్ దెమ్ డై. నో, అలా జరగడానికి వీల్లేదు. లా అండ్ ఆర్డర్ ని కాపాడడంతో పాటు జిల్లా కలెక్టర్ అయినా నా మాటని గౌరవించడం కూడా మీ డ్యూటీ. చెప్పండి మీ కానిస్టేబుల్స్ కి. సారీ మేడం, వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు ఫాలో కావాల్సింది మీ నమ్మకాన్ని కాదు, నా ఆదేశాన్ని. మీ బాధ్యతను మీరు గౌరవిస్తారో లేక నా అధికారంతో మీ కానిస్టేబుల్స్ ని ఇప్పుడే ఇక్కడే సస్పెండ్ చేయమంటారో ఆలోచించుకోండి. ఓకే బహదూర్, గన్స్ డౌన్. ఎర్ర చొక్కాలు వేసుకున్న కామ్రేడ్స్ కి ఆ స్టాలిన్ నాయకుడు అయితే కాకి చొక్కాలు వేసుకున్న మా కానిస్టేబుల్స్ కి మీరే నాయకుడు. కానీ కన్సదించడం మా చేతుల్లో లేస్తారు. నో సార్, బహదూర్, నో సార్, బహదూర్, సారీ సార్, బహదూర్. నో సార్, ఇది తుపాకీ కాదు నాగాస్త్రం. ఎక్కుపెట్టి వదలకపోతే అది మా ప్రాణాలు తీస్తుంది. బహదూర్, ఇట్స్ మై ఆర్డర్. నో సార్, ఇట్స్ మై ఆర్డర్. సారీ సార్, బహదూర్, నో